అందరికీ నమస్తే. ముందుగా బీటీ న్యూస్కి స్వాగతం. ప్రస్తుతం వచ్చేసి మనము దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మండల్ అమిస్తాపూర్లో ఉన్నాం. మనం ప్రస్తుతం వచ్చేసి ఈ మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఏ విధంగా జరుగుతున్నాయి, మరి ఎవరెవరు పోటీలో ఉన్నారు, ఎవరు గెలవబోతున్నారు వాస్తవానికంటే, మరి ఈ 6వ వార్డు డివిజన్లో వాస్తవాన్ని చెప్పుకోవాలంటే 6వ వార్డు డివిజన్లో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ చాలా టఫ్గా ఉన్నాయి. మరి అదే విధంగా మనం చూసుకుంటే బహుజన్ సమాజ్ పార్టీ కూడా ఈరోజు నేను నిలబడతా, నేను గెలుస్తా అని ముందరకు వచ్చారు. రాజు గారు అన్న నమస్తే. నమస్తే, జై భీమ్. బాగున్నారా? ఫైన్, బాగున్నాం. ఏం చేస్తున్నారు? మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, భూత్పూర్ మున్సిపల్ ఎలక్షన్స్. ఇందులో భాగంగా బహుజన్ సమాజ్ పార్టీ కూడా భూత్పూర్ మున్సిపల్ ఎలక్షన్స్లో పోటీ చేస్తుంది. 6th వార్డ్ నుంచి గత 4 రోజుల నుంచి విపరీతమైన ప్రచార పనిలో ఉన్నాం. బీజేపీ కాంగ్రెస్లకి ధీటుగా బహుజన్ సమాజ్ పార్టీ కూడా బరిలో ఉంది. బహుజన్ సమాజ్ పార్టీ ఖచ్చితంగా భూత్పూర్ మున్సిపాలిటీలో నీలి జెండా ఎగరవేయబోతుంది. అయితే మనం చూసుకుంటే ఏంది అని అంటే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నామినేషన్ వేయడానికి కారణం ఏందన్నా? రాజకీయ యుద్ధంలో అన్ని పార్టీలు కూడా పాల్గొంటున్నాయి. అందులో భాగంగానే బహుజన్ సమాజ్ పార్టీ కూడా పోరాటంలో ఉంటుందని తెలియజేయడానికి మేము నామినేషన్ వేసినాం. ఈ దేశంలో ఉన్న పాలిత సమాజాన్ని పాలకులుగా మార్చడమే బహుజన్ సమాజ్ పార్టీ పని కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు అందరికీ కూడా ఉన్న ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. సో వాళ్ళందరికీ చేరువ చేయాలనే లక్ష్యంతోనే బహుజన్ సమాజ్ పార్టీ కూడా ఎన్నికల యుద్ధంలో పాల్గొంటుంది. మనము అదేవిధంగా చూసుకుంటేనా, వాస్తవానికి మీ వార్డులో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ 3 పార్టీలు కట్టర్ మీద ఉన్నాయి. వాస్తవానికి 3 పార్టీలు కూడా ఉన్నాయి. మరి వాళ్ళని కాదని మీరు గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయా మీ వార్డులో? ఖచ్చితంగా ఉన్నాయి. గత 10 ఏళ్ళ టీఆర్ఎస్ పాలన తీసుకోండి, తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఒక 2 ఏళ్ళు పాలన చేసింది. ఇక ఆ తర్వాత చాలా పార్టీలు కూడా పాలన చేసినాయి. కానీ మా 6th వార్డులో ప్రజా సమస్యలు ఎక్కడికక్కడ తిష్టవేసి ఉన్నాయి. ఎవరికి కూడా సరైన వసతులు లేవు. చాలామంది ఇప్పటికీ గుడిసెల్లో బతుకుతున్నారు. 70 ఏళ్ళు అయింది స్వాతంత్రం వచ్చి. భూత్పూర్ మున్సిపాలిటీ మహబూబ్నగర్కు కూతబెట్టు దూరంలో ఉన్న కూడా ఇప్పటికీ గుడిసెల్లో బతుకుతున్నారు. మా వార్డులో గుడిసెల్లో బతుకుతున్నారు. ఒకరికి మించి ఒకరు మేము అభివృద్ధి చేశామని చెప్పే ఈ ఇంతకుముందు పాలించినటువంటి పార్టీలు టీఆర్ఎస్ కానీ, బీఆర్ఎస్ కానీ, తర్వాత కాంగ్రెస్, బీజేపీ ఏవైనా కూడా మేము అంత బడ్జెట్ కేటాయించినాం, ఇంత బడ్జెట్ కేటాయించినామని చెప్తున్నారు. కానీ ఆ బడ్జెట్ అంతా కూడా లెక్కల్లో ఉంది. వాస్తవంగా చూసుకుంటే అభివృద్ధిలో ఎక్కడ కూడా లేదు. ఎక్కడి దరిద్రం అక్కడే తిష్ట వేసింది. సరైన రోడ్లు లేవు, సరైన ఇండ్లు లేవు. మా మున్సిపాలిటీలో మా 6th వార్డుకు ఒక సరైన వైద్యశాల లేదు. కనీసం హాస్పిటల్ చూపించుకోవడానికి ఒక సరైన వైద్యశాల లేదు. ఇంకా తర్వాత అన్స్కిల్డ్, తర్వాత అన్ఎంప్లాయ్మెంట్తో యూత్ మొత్తం నిరుద్యోగంతో బాధపడుతున్నారు. ఎవరికి కూడా సరైన ఉద్యోగాలు లేక చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నాం. అయితే మనం వాస్తవానికి మనం మాట్లాడుకోవాలంటే, ఎలక్షన్స్ వస్తున్నాయంటే మేలు దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బు కావాలి. మనకు డబ్బు కావాలి, బిర్యానీ పొట్లం కావాలి, మందు కావాలి. అవతల ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి 500 రూపాయలు కూడా వాళ్ళ జేబీ లోపల కావాలి. మన బహుజన్ సమాజ్ పార్టీ అంటే డబ్బులు లేకుంటాయి. వాస్తవాన్ని చెప్పాలంటే డబ్బులు లేకుంటాయి. మరి అది ఎట్లా ముందుకు వెళ్తున్నారు మరి మీరు? అంటే ఈ అగ్రవర్ణ పాలక పార్టీలు పైసలు ఉంటేనే పాలిటిక్స్ చేయాలనే విధంగా మార్చేసినాయి. కానీ పాలిటిక్స్కు పైసలు ఎందుకండి? పైసలు అవసరమే లేదు. ఒక మంచి పాలకుడిని తయారు చేసుకోవడానికి సమాజమే పైసలు ఇస్తుంది.
మా బహుజన్ సమాజ్ పార్టీ నాయకుడు సాహెబ్ కాంశీరామ్ గారు ప్రజలతోనే పైసలు తీసుకొని ఆయన పాలకులను తయారు చేసింది, పెద్ద పెద్ద రాజకీయ నాయకులను తయారు చేసింది. మా పార్టీ ఒక నినాదం ఇస్తుంది, ఓటు ఇవ్వండి నోటు ఇవ్వండి, రాజ్యాధికారంలో భాగం అవ్వండి అని చెప్తుంది. సమాజమే పైసలు ఇస్తుంది నాయకుడికి. ఓకే, అదే నిజమైన ప్రజాస్వామ్యం కూడా. అయితే మనము ఇంకోటి చూసుకుంటే ఏందన్నా అంటే, మీరు ఇప్పుడు ఒకవేళ ఈ వార్డులో మీరు నీలి జెండా ఎగరేస్తే మీరు మొట్టమొదటిగా ఏం చేద్దాం అనుకుంటున్నారు అన్న? ఏ విధంగా డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు? ముఖ్యంగా మా ఆడబిడ్డలలో చాలామంది అవ్వలు ఉన్నారు, వితంతు మహిళలు ఉన్నారు, ఒంటరి మహిళలు ఉన్నారు. చాలామందికి ముఖ్యంగా పెన్షన్స్ లేవు. మా 6th వార్డులో 2 సామాజిక వర్గాలు ఉన్నాయి, మాలామాదిగలు. వాళ్ళకు శ్మశాన వాటిక లేదు. ఈ వార్డు 6th వార్డులో ఉన్న 2 సామాజిక వర్గాలకు చెందిన శ్మశాన వాటికలు కబ్జా చేయబడ్డాయి, ప్రస్తుతం కబ్జాలో ఉన్నాయి ఈ వార్డులో ఇప్పటికీ శ్మశాన వాటికలు 2 కూడా కబ్జాలో ఉన్నాయి. ప్లేస్ లేక ఇంకా ఆ శ్మశాన వాటిక పైన యుద్ధం కొనసాగుతూనే ఉంది. సో ఇట్లా చూసుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నాయి బ్రదర్. నేను నిన్న మొన్న ప్రచారంలో తిరిగినా కదా, నేను వాటన్నింటిని కూడా చాలా దగ్గరగా ఉండి చూడడం జరిగింది. సో నేను ప్రజా సమస్యలే నా మేనిఫెస్టోగా ముందుకు వచ్చిన. నేను కనుక విజయాన్ని అందుకున్నానంటే ఖచ్చితంగా వీటికి చెక్ పెడతాయి. ఈ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిపైన కూడా ఈ ప్రజా సమూహాన్ని నా వెంట పెట్టుకొని తీసుకుపోయి పాలక వర్గాలతో కొట్లాడైనా సరే నేను ఆ సమస్యలను ఖచ్చితంగా పరిష్కరిస్తాను. ఏమంటున్నాను పబ్లిక్ ఏమంటారు? మీరు ప్రచారానికి వెళ్తున్నారు కదా, ఏమైనా సపోర్ట్ చేస్తున్నారా? సపోర్ట్ ఉంటుంది, ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది బహుజన్ సమాజ్ పార్టీకి. ఈ పాలక పార్టీలు ఏవైతున్నాయో కాంగ్రెస్, టిఆర్ఎస్, బీజేపీ, వీటికి ఓట్లు వేసి 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 మేమంతా విసిగిపోయి ఉన్నాం. ప్రజానాయకుడు మాకు కావాలి, ప్రజల్లో ఉండే నాయకుడు కావాలి, అటువంటి నాయకుని కోసం మేము చూస్తున్నామని చెప్పి ప్రజలు చెప్తున్నారు. ఓకే, చివరిగా మీరు మీ వార్డులో ఉన్న ప్రజలకు మీరేమని చెప్పాలనుకుంటున్నారు? వార్డు ప్రజలారా, ఒక్కసారి బహుజన్ సమాజ్ పార్టీకి అవకాశం ఇవ్వండి, యువతకు అవకాశం ఇవ్వండి. యువత రాజకీయాల్లోకి వస్తేనే ఈ దేశ నిర్మాణం మళ్ళీ నిర్మించబడుతుంది. యువతకు అవకాశం ఇవ్వండి, దేశ అభివృద్ధిలో అందరూ కూడా భాగంగా అండి.